డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కొత్త వక్ఫ్ సవరణ బిల్లును ఆహ్వానిస్తున్నాము. డాక్టర్ రాయుడు శ్రీరామచంద్రమూర్తి ప్రముఖ విద్యావేత్త. 1995లోని వక్ఫ్ బోర్డు బిల్లుకు 44 సవరణలతో తీసుకువస్తున్న యునైటెడ్ వర్క్ మేనేజ్మెంట్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ను తాము స్వాగతిస్తున్నామని భారతీయ హిందూ సమాజం ఫౌండర్ డాక్టర్ రాయుడు శ్రీరామచంద్రమూర్తి పేర్కొన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ వక్ఫ్స్ అంటే దాతలు ఇచ్చిన భూములను ఇస్లాం మతానికి, ధార్మిక సంస్థలకు, విద్యకి, నివాసాలకు మొదలైన వాటికి వారి చట్టానికి అనుగుణంగా మాత్రమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూడటం. ఆ చట్టం ప్రకారం సెక్షన్ 40 ప్రకారం ఏ భూమినైనా వారు పొందవచ్చునని తెలిపారు. ఆక్రమణకు గురి అయ్యిందని ఎవరూ అటు ప్రభుత్వానికి గానీ, కోర్టులకు గానీ ఫిర్యాదు చేయడానికి వీలు లేదని, మన భారత్లో ఆర్మీ, రైల్వే తర్వాత అతిపెద్ద భూస్వామి వక్ఫ్ వారిదేనన్నారు. ఈ భూములను ముతావల్లి అనే మత పెద్ద అల్లా పేరు మీద కాపాడుతూ ఉంటారని తెలియజేశారు. భారతీయ అంతర్జాతీయ హిందూ సమాజం అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారం. ఇటీవల మన భారతదేశం కొన్ని విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటుంది. అదేమిటంటే వక్ఫ్ బోర్డు 1995. సరే, ఈ వక్ఫ్ బోర్డు అనేది 1327 ఇబ్న్ బటూటా అనే విదేశీ యాత్రికుడు మన దేశానికి వచ్చినట్టు ఇస్లామిక్ స్కాలర్సు వాళ్ళు చెప్తున్నారు, వారు ప్రవేశపెట్టారు. సరే, మన ఇటీవల ఆగస్టు 8న 18వ లోక్సభలో మన నరేంద్ర మోడీ గారు ఈ వక్ఫ్ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెడితే ఈ విపక్షాలన్నీ కూడా చాలా గోల్ చేస్తున్నాయి. కారణం ఏంటంటే వక్ఫ్ బోర్డు బిల్లు అనేది చాలా విచిత్రకరంగా ఉంది. 1913లో ముస్లిం వక్ఫ్ వ్యాలిడేటింగ్ యాక్ట్ అనేది ఒకటి వచ్చింది. దాన్ని మళ్ళీ 1923లో ముస్లిమాన్ వక్ఫ్ యాక్ట్ కింద దాన్ని మార్చారు. ఆ తదుపరి మనకి స్వాతంత్రం వచ్చింది. అటు ముస్లింలందరూ అటు పాకిస్తాన్కి, హిందువులందరూ ఇటు మన భారత్లోని ఉండడానికి తగిన తీర్మానాలు అన్నీ చేశారు. కానీ గాంధీ గారు, నెహ్రూ గారు పాకిస్తాన్కి వెళ్ళే వాళ్ళు వెళ్ళండి, ముస్లింలు ఇక్కడ ఉండిపోయే వాళ్ళు ఉండిపోండి అన్నారు. చరిత్రలో అది చాలా చారిత్రక తప్పిదం అయ్యింది. ఎందుకంటే మన భారతదేశం అంటేనే విడిపోకూడదు. భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, భిన్న ఆచారాలు గల మన భారతదేశం విడిపోకుండా ఉండాలి. కానీ బ్రిటిష్ వారు విభజించి పాలించు అనే సూత్రంతో దాన్ని ముస్లిమ్స్కి, హిందూస్కి పడట్లేదు కాబట్టి అది పాకిస్తాన్, ఇది హిందుస్థాన్ నుంచి పాకిస్తాన్ 1947లో అలా సెపరేట్ చేశారు. 1954లో ఈ నెహ్రూ గారు ఏం చేశారంటే మామూలుగా సెంట్రల్ వక్ఫ్ బోర్డు అనేది ఏర్పరిచారు. ఈ సెంట్రల్ వక్ఫ్ బోర్డు నెహ్రూ గారు చేసిన తాగే అక్కడ కూడా ఏమైనా లావాదేవీలు ఉంటే కోర్టుకు వెళ్ళవచ్చు. ఇది 6 నెలల్లో, ఇప్పుడు ఒక స్థలం ఇది వచ్చిన తర్వాత 6 నెలల్లో కలెక్టర్ గారే ఒక మేజిస్ట్రేట్ అయినా, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఎవరు, ఫస్ట్ సివిల్ సర్వెంట్ ఎవరు, కలెక్టర్. అలాగే కలెక్టర్ అంటే మన దక్షిణాదిని కలెక్టర్ అంటారు, ఉత్తరాదిని మేజిస్ట్రేట్ అంటారు. ఏదైనా ఆయన డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్గా ఆయన సర్వ హక్కులు కూడా ఆయనకు ఉంటాయి డిసైడ్ చేయడానికి. అంతకుముందు ఆయనకు హక్కులు లేవు. అటువంటి హక్కులన్నింటిని పెట్టి చక్కగా మన మోడీ ప్రభుత్వం కొత్త చట్టాన్ని మన ఇటీవల తీసుకురాబోతుంది. వన్ నేషన్ ఇటువంటివి కూడా త్వరలో రాబోతున్నాయి. గతంలో మోడీ గారికి సరైన మెజార్టీ లేకపోవడం వల్ల కొన్ని చట్టాలు మన దేశానికి కావాల్సిన పటిష్టత, భద్రత అన్నీ ఉండే విధంగా ఈ చట్టాలన్నీ వస్తున్నాయి. కాబట్టి ఈ చట్టాన్ని కేవలం హిందువులే కాదు, ముస్లింలు అందరూ కూడా ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే ఈ వక్ఫ్ బోర్డులో బాగుపడింది కేవలం కొద్దిమంది మాత్రమే. ముతావల్లి అని ఉంటారు. ఆ ముతావల్లి ఒకరే దాన్ని చూస్తూ ఉంటారు. వకీఫ్ అనేవాడు డబ్బులు ఇస్తే ఈ వక్ఫ్ బోర్డులో పెట్టి ముతావల్లి అనేవాళ్ళు పెత్తనాలు చేస్తూ వాళ్ళే తక్కువ అద్దెలకు ఇచ్చి లేదా ఇతరత్ర కొన్ని అసాధారణ కార్యక్రమాలు చేపడుతూ మనకి ముస్లింలకి, దేశానికి రక్షణ లేకుండా చేస్తున్నందుకు దీని మీద మోడీ గారు తప్పనిసరి అంటే ఇది తీసుకురావాలి, ఈ చట్టాన్ని కంపల్సరీ తీసుకురావాలి. ఈ చట్టం అయ్యేలోపు మన భారతదేశంలో చాలా ఉద్రిక్తలు వస్తాయి. ఆ ఉద్రిక్తతలు అన్నీ తట్టుకోవడానికి హిందూ సమాజం అందరూ కూడా రెడీగా ఉండాలని. హిందూ సమాజం అంటే హిందువులు అంటే కేవలం హిందూ మతం అంటే అసలు హిందుస్థాన్ అంటే ఉత్తరాన హిందూ కుష్ పర్వతాల నుంచి దక్షిణాన హిందూ మహాసముద్రం దాకా ఉండే అందరూ కూడా హిందువులే. అది హిందూ ముస్లిమా, ఆ హిందూ క్రిస్టియనా, హిందువా, అది గుర్తుపెట్టుకోవాలి. ఇది విశాలమైన దృక్పథంతో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇది. నేను చెప్పింది కాదు, సాక్షాత్తు మన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. కాబట్టి
మన భారత్లో అందరూ కూడా ఈ చట్టాన్ని ఆమోదిస్తూ మోడీ గారికి అభినందనలు చెప్పవలసిందిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ కోరుతున్నాను. ఏ విధమైన అవకతవకలు జరగకుండా ఈ చట్టాన్ని త్వరలో తీసుకురావాలని భారతీయ హిందూ సమాజం తరఫున నేను కోరుకుంటున్నాను. నా పేరు డాక్టర్ రాయుడు శ్రీరామచంద్రమూర్తి, అమలాపురం. నేను